అందరికీ నమస్తే అండి. రెవెన్యూ అంశాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు 142 రకాల సమస్యలు ఉంటాయి ఒక భూమి మీద. అయితే కొన్ని అయినాయి, ఇప్పుడు చాలా తక్కువైనాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి అన్ని కంప్లీట్ చేస్తా. వీలున్నప్పుడల్లా చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటూ, ఇవాళ ఒకటే సింగిల్ పదం జనరల్గా వాడుకునే భాష పంచనామా. పంచనామా విన్నారా ఎప్పుడన్నా? ఒక 20 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళు, ఒక 40 ఏళ్ళు, ఒక 50 ఏళ్ళు, 100 ఏళ్ల కింద కూడా నలుగురు పంచులు పిలిచి మాట్లాడారు. ఊళ్ళో ఇప్పుడు అనంతంలోకి పంచాయతీ అయింది. ఎవరు దింపాలే పంచాయతీ? అనంతంలో పంచాయతీకి ఆఫీసర్లు రారు, కులం పంచాయతీకి ఆఫీసర్లు రారు, భార్య భర్తల పంచాయతీకి ఆఫీసర్లు రారు. భూమి పంచాయతీ అంటే ఆఫీసర్ వస్తాడు, అది చూస్తాడు, లెక్క చేస్తాడు, దానికి ఒక కాగితం ఇస్తాడు, పోతాడు. కానీ ఇప్పుడు ఊళ్ళో నలుగురు పంచులను పిలిచి కూర్చుని పెట్టాయినా అయితే అందరూ పంచులు ఉన్నదాను 10-20 మంది వస్తారు. ఆడ తప్పు చేసిన వాళ్ళు ఆడ కూర్చుంటారు, ఇద్దరు చెప్పుకుంటారు, వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు, దుకాణం క్లోజ్ అయిపోతుంది. పనిష్మెంట్ ఏంటి దానికి? సాయంత్రం అందరు కలిపి వీళ్ళందరికీ దండగేస్తారు. ఆ దండగేసిన దాన్ని కళ్ళు అవి తెప్పించుకొని తాగి బయటపడతారు. ఇది మూగ లెక్క. ఇవాళ తిరిగే కోర్టులు, వకీళ్ళు, ఈ భయంకరమైన అడవి, నల్లమల అడవుల నుంచి రావచ్చు. కానీ ఈ ఇద్దరు వకీళ్ళు, ఇద్దరు కలిపి ఆ కోర్టు అదాలత్ అంటే అదాలత్ సగం లత్తుకొట్టే ఈ ఏరియా కంటే ఈ నలుగురు కూర్చొని తెంపేదే నిమ్మడం అనిపిస్తుంది మనకి. ఒప్పుకుంటారు కదా, అది పంచులు కూర్చొని తెంపే పంచాయతీ. కానీ ఆఫీసర్స్ వచ్చి చేసేదాన్ని ఏమంటారంటే పంచనామా అంటారు. పంచనామా అంటే 5 సాక్షులను పిలిపించి ఒక భూమి పంచాయతీ ఉన్నది, ఒక భూమి కొలవాలి, ఒక చెరువులో నీళ్లు అంచనా వేయాలి, లేకపోతే ఒక కుటుంబ వారసులు ఎవరో చనిపోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ వచ్చి పంచనామా చేయాలి, ఒక ప్రాంతంలో ఒక మర్డర్ అవుతుంది, ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి పంచనామా చేయాలి. పంచనామా చేస్తాడు అని అంటారు. మీ ఊళ్ళో ఒక దొంగతనం అయింది, ప్రూవ్ అయిపోయింది, అవన్నీ ఏమేం వస్తువులు పోయినా తెలుసుకోవడం కోసమని పంచనామా చేస్తారు. పంచనామా ఏంటంటే ఆఫీసర్ వస్తాడు, ఆఫీసర్ ఆయన వెంబడి ఉండే కింది స్టాఫ్ వస్తారు. వచ్చిన తర్వాత 5 పిలిపిస్తారు. అక్కడక్కడ ఉండే 5-6 పిలిపించి కూర్చునబెట్టి దాని మీద రాస్తారు. ఒక కాగితం తీసుకొని పంచనామా. బిల్ ముషాఫా అనేది కొన్ని ఏళ్ల సందొస్తున్న పదం. అది దానికి డెఫినేషన్ అనేది, ఇంకా పంచనామా అనే దానికి ఒక అప్రూవల్ వర్డ్ బిల్ ముషాఫా అనేది రాస్తారు. పంచనామా బిల్ ముషాఫా. సరియగు తేదీ ఏ రోజు ఆ రోజు వేసేస్తారు. ఇక మొదలు పెడతాడు. ఇక ఫస్ట్ పేరు రాస్తాడు, వరుస సంఖ్య, పేరు, తండ్రి పేరు, వయసు, వృత్తి, తర్వాత ఆయన ఎక్కడ ఉంటాడో అవన్నీ వరుసగా ఓ మీద వస్తుంది. ఫస్ట్ రమేష్, తండ్రి రాజయ్య, వయసు అవన్నీ రాస్తాడు. తర్వాత పెంటారెడ్డి, సన్ ఆఫ్ వెంకటరెడ్డి, వయసు అవన్నీ రాస్తాడు. యాక్చువల్ లేడీస్ కూడా తీసుకోవాలి ప్రకారంగా, వాళ్ళు అంత స్థాయికి ఎదగలేదు కాబట్టి. ఇంకోటి ఇట్లా 5 వచ్చి కూర్చొని ఇద్దరు భూమి కొలవాలి. వేరే పంచాయతీలు కాకుండా మేము పంచులము. కానీ ఇప్పుడు జరుగుతుంది అంటే 3 వస్తున్నారండి, ఎవరు రావడం లేదు. 3 వచ్చి మేము 3 పంచులం అంటున్నారు. మేము 3 పంచులము, రెవెన్యూ ఇన్స్పెక్టరు, లేకపోతే మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు, లేకపోతే పోలీస్ ఇన్స్పెక్టరు పిలువగా ఈ మోహా మీదికి వచ్చినాం. అంటే ఆయన ఉన్న చోటికి వచ్చినట్టు. మోహా అంటే ఆ పర్టికులర్ స్పాట్ దగ్గరికి వచ్చినట్టు పిలిపించగా ఇక్కడ ఉన్న సమస్యను అందరి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ చుట్టుబందులో ఉన్నటువంటి హద్దుబందు రాళ్లను ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి పట్టెదారుకు ఇవి చూపించడం జరిగింది. మేము స్వయంగా హద్దుబందు రాళ్లను చూసాము. 3 పంచులము మా ముందర జరిగిన సర్వేయర్ గారు చేసిన కొలత నిజమని నమ్ముతూ ఈ చదివిన పంచనామాను మేము విన్నాము, చదవంగా వినిపించినాం. ఇది నిజమే ఉందని తెలిసి అర్థమైన తర్వాత ఎవరి ఒత్తిడి లేకుండా సంతకం చేసింది నిజం అంటాం, అయిపోతుంది. అది ఎంత పవర్ఫుల్ తెలుసా మీకు? వీళ్ళు ఎవడన్నా నియత ఖరాబ్ చేసుకొని బద్మాష్ పని చేస్తే ఈ 3 లేదా 5 పంచిన పోలీసు వాళ్ళు పిలిపించి తిడతారు. అవసరమైతే కేసు కూడా బుక్ చేయొచ్చు, వాళ్ళని క్రిమినల్ కేసు కూడా బుక్ చేయొచ్చు. నేను నమ్మిన, నువ్వు గ్రామస్తుడు, నువ్వు పౌర సమాజంలో సభ్యుడివి, నేను ఒక అధికారిగా వచ్చినప్పుడు నాకు అబద్ధం ఎట్లా చెప్తావు? ఆయన అది నిజమేనా? అవును నిజమే, మరి అలా అబద్ధం ఎట్లా చెప్తున్నావు అన్నప్పుడు అది ఈ పంచనామా ఉన్నటువంటి డెఫినేషన్ ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేస్తారు. దిస్ ఇస్ పంచనామా. ఇట్లనే ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతాడు, ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి. అయితే వచ్చి పంచనామా చేస్తారు. ఎవరెవరు ఉన్నారు? కుటుంబ వారసుల ధృవీకరణ పత్రం అంటారు. కొన్నిసార్లు పుట్టిన తేదీ సర్టిఫికేట్కి వస్తారు, కొన్నిసార్లు చనిపోయిందని కూడా పంచనామా చేస్తారు. అంటే కాంప్లికేటెడ్ ఉన్న చోట మామూలుగా అయితే కొన్నిసార్లు కుల ధృవీకరణ పత్రం కూడా చేస్తారు. పై కులం ఉంటారు, కొంచెం పెద్ద కులపోలు కూడా బీసీ సర్టిఫికేట్ తీసుకునే దరిద్రాలని మంచి లాభాలు పొందిరు. వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ కూడా తీసుకురా, అటువంటి జాగాలో వెళ్తారు. ఈయన ఫలానా కులానికి చెందిన వ్యక్తి నిజమేనా? అవును నిజమే అనేది పంచనామా చేసి గిరిదావరి చెప్పి వినిపించగా చదివిన మాట వాస్తవం ఇందులో అని చెప్పి ఆయన సంతకాలు పెట్టిన తర్వాత వీళ్ళ 3 సంతకాలు తీసుకోవాలి. తీసుకొని ఆయన ముందర వేసినట్టు మీ ముంగటనే పంచనామా రాసిన ఆయన సంతకం పెట్టాలి. పంచనామా రాసిన వారు, పంచనామా ఎవరి ముందు జరిగింది, ఇవన్నీ రాయాలి. ఇవన్నీ రాసి రిపోర్టును తహసీల్దార్ గారికి ఇవ్వాలి, పోలీస్ ఇన్స్పెక్టర్కి ఇవ్వాలి, తర్వాత భూములు కొలితే ఆయనకి ఇవ్వాలి. ఇవన్నీ దీస్ కాల్డ్ పంచనామా. పంచనామా అనేది
ఎప్పటికి ఇట్లే ఉంటుంది. ఇందులో ఏ పొరపాటు జరిగినప్పుడు బాధ్యత ఆఫీసర్ని అడగాలి. మీరు ఆఫీసర్ని ముట్టుకేయాలి, ఏమిరా ఏం తప్పు చేస్తున్నాం, ఏం సంగతి అని అడగాలి. అటెండ్ అయితే సార్ అని అడగాలి. 18 ఏళ్ళ కంటే తక్కువ ఉండకూడదు, 75 ఏళ్ళు పై ఉండకూడదు, పంచనామాకు వచ్చే వ్యక్తులు హెల్తీగా ఉండాలి. ఇదంతా చట్టం. దయచేసి వినండి, అర్థం చేసుకోండి. ఏదైనా తప్పు జరిగితే స్థానికంగా ఉండే అధికారులను ప్రశ్నించండి, అది మీ హక్కు అని తెలియజేస్తూ విన్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.